హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వచ్చేసి 18th మ్యాచ్ T20 వరల్డ్ కప్లో ఇండియాకి నమీబియాకి మధ్య. ఈ మ్యాచ్లో మనం టాస్ ఓడిపోయాము. నమీబియా టాస్ గెలిచింది. వాళ్ళు వచ్చేసి మనకి యుఎస్ లెక్క ఇది చేయాలనుకున్నారు ఏమో, మంచి పిచ్ పైన నైనా మీరు బ్యాటింగ్ చేయండి, నేను బౌలింగ్ చేద్దాం. సరే ఓకే, మనోళ్ళు ఇది మన దాంట్లో 2 చేయించాం. ఒకటి బుమ్రాకి పాకిస్తాన్ మ్యాచ్ ముందు కొద్దిగా ఉండాలా అనేసి ప్రాక్టీసు ఈ మ్యాచ్కి తీసుకొచ్చారు. సిరాజ్ బయట ఉన్నాడు. అభిషేక్ శర్మకు వచ్చేసి కొద్దిగా ఏదో హెల్త్ ప్రాబ్లము, అతను బయట ఉన్నాడు. సంజు శాంసన్ని తీసుకొచ్చారు. సరే మ్యాచ్ ముందు సంజు శాంసన్ అసలు బాలే తగలట్లేదు కదా. మనం న్యూజిలాండ్ ముందు వరల్డ్ కప్ ముందు చూసిండేది, లెగ్ సైడ్ కొడతా ఉంటే ఆఫ్ సైడ్ పోతా ఉన్నది. సరే ఏందో ఇంకొక ఛాన్స్ వరల్డ్ కప్లో మనోడు ఫస్ట్ మ్యాచ్ ఎంట్రీ, అసలు డెబ్యూ, వరల్డ్ కప్ డెబ్యూ మనోడు సంజు శాంసన్. సరే వరల్డ్ కప్ డెబ్యూ వచ్చారు. ఇషాన్ కిషన్ కొద్దిగా సింగిల్ తీసి ఇచ్చాడు. మనోడు 4 బాల్ ఆడి 4వ బాల్ 6 కొట్టాడు ఫస్ట్ ఓవర్లో. ఓకే, మంచిగా సెంటర్ అయింది, సూపర్ 6, బాగా అనిపించింది. సెకండ్ ఓవర్ వచ్చేసరికి కొత్త బౌలర్ వరుసగా 2 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు. సూపర్, చాలా బాగా ఆడాడు అక్కడ వరకు. కాకపోతే ఇంకా బ్యాక్ ఫుట్ పోతున్నాడు. ఇంకా ఆ కాన్ఫిడెన్స్ మనకి ఆ టీజ్ అయితే రాలేదు, కానీ జాగ్రత్తగా కొట్టాడు. కానీ ఆఖరి బాల్ వచ్చేసి మనోడు ఫ్లిక్ ఇచ్చాడు బౌండరీ దగ్గర, క్యాచ్. అంటే బౌండరీ కంటే కొద్దిగా ముందే క్యాచ్. మనోడు వెళ్ళిపోయాడు. మనకి 2 ఓవర్స్కి 1 వికెట్ పడిపోయింది. సరే 1 వికెట్ పడింది. ఇక్కడ మనకి కెప్టెన్ వస్తుంటే లేదు, తిలక్ వర్మ వచ్చాడు. కొద్దిగా అటు ఇటు ఆడుతూ ఉన్నాడు. ఇషాన్ కిషన్ అప్పుడు అందుకున్నాడు. 6వ ఓవర్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ అసలు కుమ్మెవతలు పడేశాడు. వరుసగా 4 6లు, ఒక 4. ఫస్ట్ బాల్ డాట్, 4 6లు, ఒక 4. మనోడు ఎరగదీశాడు. మనము 86 ఫర్ 1 పవర్ ప్లేలో బ్రహ్మాండంగా అయితే ఇచ్చేసాం. సరే మనం 7th ఓవర్కి వచ్చేసరికి మనం 100 కూడా కొట్టేసాం. 7.1లో ఇషాన్ కిషన్ 104కు 105కు అవుట్ అయ్యాడు. అసలు 104కి అవుట్ అయ్యాడు. 7.1 అంటే అర్థం చేసుకోండి, మనం 7th ఓవర్కి 100 కొట్టి దాటేసాం. మన ఫైనల్ స్కోర్ ఎంత? 209. అంటే దాదాపు మనకి 13 ఓవర్లో మనం ఇంకో 100 కొట్టాం. వద్దాం. సరే ఇక్కడ మనోడు వెళ్ళిపోయాడు ఇషాన్ కిషన్. ఇంకా ఆ తర్వాత స్కై వచ్చాడు. స్కై 13 బాళ్ళు 12 రన్లు, ఆయన వెళ్ళిపోయాడు. తిలక్ వర్మ ఉన్నాడు. ఇంకా హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి తిలక్ వర్మ వెళ్ళిపోయాడు. ఇంకా శివం దుబే వచ్చాడు. శివం దుబే ఒక 6, ఒక 4 కొట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా అందుకున్నాడు. మనోడు అందుకోవడం మామూలుగా కాదు, అసలు భీకరంగా అందుకున్నాడు. అసలు 185 స్ట్రైక్ రేటు, 4 4లు 4 6లు దెబ్బ ఇచ్చేసాడు. మనోడు అవుట్, మనోడు వెళ్ళిపోయాడు. ఇక్కడ రింకు సింగ్ వల్ల మనకి శివం దుబే రన్అట్ అయ్యాడు. సరే ఇవన్నీ అయ్యేసరికి మంది ఏంద్రా అంటే 205కి 5th వికెట్ పడింది. 18.2లో 205కి 5th వికెట్ పడింది. ఇంకా అర్థం చేసుకోండి, 6th 7th 8th 9th 4 వికెట్లు పడ్డాయి. 4 ఓవర్లు కాదు, కొన్ని బాళ్ళకి. ఓకేనా, 4 రన్నులకి మనము 4 వికెట్లు పోగొట్టాము. ఎంత దారుణంగా ఆడామో చూడండి. 8.2కి 1 వికెట్, 8.3కి 1 వికెట్, 8.6కి 1 వికెట్, 9.3కి 1 వికెట్. ఇంకా 20th ఓవర్ 9th వికెట్, లాస్ట్ బాల్. అసలు 3 వికెట్లు 18th ఓవర్లో, 19th ఓవర్లో 3 వికెట్లు, లాస్ట్ ఓవర్ 20th ఓవర్లో 2 వికెట్లు, 5 వికెట్లు ఆడవి. అంత దరిద్రంగా మనం బ్యాటింగ్ అయితే చేసాం. కాకపోతే 209 సూపర్ స్కోరు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు బాగానే ఆడారు. వీళ్ళు దాదాపు 7th ఓవర్ దాకా వీళ్ళు బాగా ఆడారు. అసలు భీకరంగా వీళ్ళు అయితే ఆడారు. ఓపెనర్స్ ఇద్దరు మంచిగా 29, 22 కొట్టారు ఇద్దరు. కానీ అక్కడ వీళ్ళకి 33కి ఫస్ట్ 1, 67కి సెకండ్ వికెట్ పడింది, 7.1కి. సూపర్. అక్కడి నుంచి వీళ్ళు ఇంకా నిల్చోలేకపోయారు. వీళ్ళు దాదాపు 6th వికెట్ 94కి పడింది. ఇంకా అక్కడ నుంచి పడిపోయారు. 111కి 7th వికెట్, 116 8th, 116 9th, 116 10th. ఆ 116లో 3 వికెట్లు పడ్డాయి. ఇది ఎందుకు జరిగిందిరా అంటే అద్భుతమైన బౌలింగ్. వరుణ్ చక్రవర్తిది సూపర్ పడింది. అసలు 3 వికెట్స్
మనకి 2 overs 7 runs బ్రహ్మాండంగా వేసాడు. అసలు ఒక బాల్ అయితే స్వీప్ చేయబోయాడు, లేచిపోయింది బౌల్డ్, మిగతా అన్నీ కూడా. అండ్ బుమ్రా ఒక వికెట్ తీశాడు. ఆ బుమ్రా తీసిన వికెట్ కూడా యార్క్ ప్లంబ్ లేసింది సూపర్గా. ఓకే మనోడికి కావాల్సిన కాన్ఫిడెన్స్ వచ్చింది అనిపించింది. హార్దిక్ పాండ్యా ఈరోజు 2 వికెట్స్ బ్రహ్మాండంగా వేశాడు. అక్షర్దీప్ ఓకే. శివం దుబే లాస్ట్ వికెట్ తీసిండేది, ఓకే పర్లేదు. అది శివం దుబే తీసాడా లేదా 7 వికెట్లు కొట్టాడా అని మనకు డౌట్ వచ్చింది, కానీ ఓకే పర్లేదు బాగానే అనిపించింది. అక్షర్ పటేల్ కూడా 2 వికెట్స్. మనకి స్పిన్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పాకిస్తాన్కి వెళ్ళే ముందు పరిస్థితి ఏంది? మనోడు ఉమర్ తారిక్ ఎవడైతే ఉన్నాడో చక్కర్ అంటా ఉన్నాము, అశ్విన్ వచ్చి లేదు వాడు సూపర్ ఇలీగల్ బౌలింగ్ అన్నాడు. కాకపోతే ఐసీసీ వాళ్ళు కాల్ చేశారన్నారు. 15th మనోడు ఉంటాడో లేదో తెలియదు. సరే ఉంటాడు ఉండడు అది పక్కన పెట్టద్దు, వాడు ఉన్నాడని అనుకుని పోతాం, లేదు లేడు అనుకుని పోతాం. వాళ్ళు కూడా మంచి స్పిన్ బౌలింగ్ ఉంది, స్పిన్ అటాక్ ఉంది. మనం ఈరోజు ఫెయిల్ అయింది స్పిన్ బౌలింగ్లోనే, భీకరంగా మనం స్పిన్ బౌలింగ్లో ఫెయిల్ అయ్యాము. సో పరిస్థితి ఏంది? ఆ స్పిన్కి మనము నిల్చుంటామా? ఆ ఓపిక ఉంది. ఎందుకంటే దిగంగానే ఓపడం వేరు, మిగతా టీములు వేరు, పాకిస్తాన్తో వేరు. పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలా అనుకునే మ్యాచ్ మనమైనా వాళ్ళైనా. సో ఆ సైకలాజికల్ ఒక ప్రెషర్ ఒకటి ఉంటుంది, ఇది ఉంటుంది. అండ్ మ్యాచ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాకపోతే ఆ మ్యాచ్కి వచ్చేసరికి శ్రీలంకలో ఆడుతున్నాం. శ్రీలంకలో ఆ గ్రౌండ్ పైన మనకి ఫస్టే, పాకిస్తాన్కి ఫస్టే. సో అది బ్యాటింగ్ పిచ్ ఉండబోతుందో బౌలింగ్ పిచ్ ఉండబోతుందో ఎవరికి తెలియదు, అది ఐసీసీ డిసైడ్ చేస్తారు కాబట్టి గ్రౌండ్స్. సో టాస్ విన్ అయ్యి మనం ఏం చేయాలి? బ్యాటింగ్ చేయాలా? బ్యాటింగ్ చేసాము అంటే మనకి కొద్దిగా బెటర్, ఎందుకంటే మనం ఎంత స్కోర్ ఇచ్చినా తర్వాత మనం ప్రెషర్ బిల్డప్ చేయొచ్చు. మనం లాస్ట్ వరల్డ్ కప్ యూఎస్ఏలో 119 కొట్టి కూడా మనం గెలవగలిగాము, ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసాం. సెకండ్ బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్కి వికెట్ పడే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్తారు. అభిషేక్ శర్మ వస్తాడు అప్పటికి బాగా, ఎందుకంటే హీ క్యాన్ లూజ్ ఏ కపుల్ ఆఫ్ మ్యాచెస్ అన్నాడు. అంటే పాకిస్తాన్ మ్యాచ్కి వస్తాడో రాడో మనకి ఇంకా గ్యారంటీ అయితే లేదు. సో మనం ఏ నమ్మకాలు పెట్టుకున్నాం. కానీ పాజిటివ్ ఏంద్రా అంటే సంజు శాంసన్ కొద్దిగా గొప్ప బ్యాట్ అయితే మిడిల్ చేసాడు ఈ మ్యాచ్లో, అది కొద్దిగా పాజిటివ్ థింగ్. అందులో మనోడు ఆడింది 8 బాల్లే 22 అయితే కొట్టాడు, ఇరాక తీసాడు, అది మంచి స్టైల్ అనిపించింది. ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు, కానీ వీళ్ళు జాగ్రత్తగా అది తీసుకెళ్ళాలి. అఫ్కోర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. తిలక్ వర్మ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ. రింకు సింగ్ ఒకడు ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. కొద్దిగా మనకి గమనించుకోవాల్సిన విషయం అది ఉంది. చాలా కాంప్లికేటెడ్ ఈ మ్యాచ్ నుంచి మనం తీసుకోవాల్సింది. ఎందుకురా అంటే ఇది అంత ఇంపార్టెంట్ మ్యాచ్ మనకి. ఎవరితో ఆడాం పక్కన పెట్టాం, నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకెళ్తున్నాము. బౌలింగ్ అయితే మనకి బాగుంది, కొద్దిగా డీసెంట్. కానీ ఎప్పుడు పాకిస్తాన్తో ఆడేటప్పుడు కుల్దీప్ యాదవ్ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ వెన్నెర కొట్టేది కుల్దీప్ యాదవే. సో ఆ మ్యాచ్ కుల్దీప్ యాదవ్ని తీసుకున్నా అంటే ఎవరిని కూర్చోబెడతారు. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్షర్ పటేల్ తీయలేడు, ఎందుకంటే బ్యాటింగ్ కూడా చేస్తాడు, మనకి బ్యాటింగ్లో కావాలి. వరుణ్ చక్రవర్తి తీస్తానంటే వాడు స్పెషల్ బౌలింగ్ బ్రహ్మాండంగా ఉంది. మరి ఎవరిని తీస్తారు, ఎవరు వెళ్తారు, టీం ఎవరెవరు ఉంటారు అనేది చాలా తలనొప్పి విషయాలు. అది మనం 15వ తారీఖు ఆదివారం రోజు మనం అయితే చూద్దాం. మనం ఈ మ్యాచ్ గురించి ఇంతే, మనం పెద్ద ఇంకా డిస్కస్ చేసుకునేది ఏం లేదు. సో మనం ఇంకో వీడియోలో ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చూస్తారు. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.